వైపు శ్రీనివాసుడు ఉండి తొండమానుడికి తన శంకు చక్రాలను ఇస్తాడు. రెండు వర్గాలు ఘోరంగా పోరాడుతాయి. వసుదానుడికి తొండమానుడికి యుద్ధం వల్ల తిక్క తిరిగేదాకా చూసి ఇద్దరి గొడవ ఆపించి వసుధానుడిని నారాయణపురానికి, తొండమానుడిని తుండీర మండలానికి అధిపతులను చేస్తాడు. ఇలా సంధి కుదిర్చినందువల్ల వారిద్దరూ కూడా శ్రీనివాసుడికి 32 గ్రామాలను కానుకగా ఇస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి తనకు శేషాచలం కొండపైన ఒక మందిరాన్ని నిర్మించి ఇవ్వమని తొండమానుడిని కోరుతాడు శ్రీనివాసుడు. స్వామి పుష్కరిణికి దక్షిణం ఒడ్డున తూర్పు ముఖంగా ఆలయాన్ని నిర్మించి స్వర్ణ కలశంతో పాటు ఏర్పాటు చేసి నిర్మాణం పూర్తి చేసి ఇస్తాడు తొండమానుడు. అప్పటి నుండి పద్మావతి శ్రీనివాసులు ఆ మందిరంలో నివాసం ఉండడం మొదలు పెడతారు. ఈ మందిరం పేరే ఆనంద నిలయం. ఇలా కొంతకాలం జరిగిపోయాక లక్ష్మీదేవి కూడా శ్రీనివాస పద్మావతిల వద్దకు వచ్చేస్తుంది. బ్రహ్మదేవుడు కలియుగాంతం వరకు ఇక్కడే